ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పిటిషనర్లు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. షరతులతో పిటిషనర్లకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అభ్యర్థుల వెంట 4గురికి మించి ఉండరాదని షరతు విధించారు. వీరి కదలికపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు స్పష్టం చేశారు. కేసు లోతుల్లోకి వెళ్లకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను జూన్ 6కు వాయిదా వేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని అక్కడి వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు షరతు విధించారు. ఇక ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ తీవ్రంగా స్పందించింది. 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పల్నాడు ఎస్పీ నేతృత్వంలో 8 పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.